వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్ టు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. అందరిలోనూ సర్వసాధారణమైపోయిన బట్టతల వ్యవహారం గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం కదా. చిన్న వయసులోనే బట్టతల సమస్యలతో బాధపడుతున్న వారి గురించి మనం మాట్లాడుతూ ఏ రకంగా మన జీవన శైలి, మన ఆహారపు అలవాట్లు ఇవన్నిటికీ కారకాలు అవుతున్నాయో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇన్స్టాగ్రామ్లో రీసెర్చ్ ఓరియంటెడ్ వీడియో ఒకటి పెట్టారు. ఈ ర్యాట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. నీళ్లతో నిండిన ఒక పెద్ద సింక్ లాంటి దాంట్లో ఒక చిన్న తూము పెట్టారు, దూరంగా ఎక్కడో కనిపించకుండా ఒక తూము పెట్టారు. అంటే అవుట్లెట్ లాగా అనమాట, వాటర్ డ్రైన్ అయిపోయే ప్లేస్ అనమాట. అక్కడ ఒక వే ఉంది, ఎస్కేప్ అవ్వడానికి అది ఒక ఆస్కారం ఉంది. సో దానికి ఫుల్గా నీళ్లు నింపేసి ఎలుకని అందులో వదిలేసినప్పుడు సహజ సిద్ధంగా దొరికే ఆహారాన్ని తీసుకున్న ఎలుక ఈ నీళ్లలో వదిలేసినప్పుడు 5.2 సెకండ్స్లో 5.2 సెకండ్లలో ఈ ఎలుక ఎగ్జిట్ని కనుక్కున్నది. సేఫ్ సైడ్ వెళ్ళిపోయింది. ఎక్కడ సేఫ్టీ ఉందో అక్కడ చూసుకునేసి త్వరగా నీళ్లలో నుంచి వెళ్ళిపోయి అక్కడ సేఫ్ ప్లేస్ చూసుకుని ఎగ్జిట్ చూసుకుంది. అదే యాడెడ్ షుగర్స్, ప్యాకేజ్డ్ ఫుడ్, క్యాండ్ ఫుడ్, ఎడాపెడా నాన్ వెజ్ ఇవన్నీ పెట్టిన ఎలుక చాలా మందబుద్ధితో ఉన్నది అని ప్రూవ్ అయింది. ఎలా? అది నీళ్లలో వదిలేసినప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉందే కానీ చాకచక్యంగా తెలివిగా ఆలోచించలేకపోయింది. ఎగ్జిట్ని చేరుకోవడంలో దాదాపు 36 సెకండ్లు తీసుకున్నది. ఈరోజు మన టాపిక్ అదే. షుగర్ స్పైక్స్ ఎక్కువగా అవుతున్నప్పుడు షుగర్కి ఆల్టర్నేటివ్గా ఏం చేయాలి, లేదా ఈ రేజింగ్ బ్లడ్ షుగర్స్ని మనం అడ్డుకోవాలంటే ఏం చేయాలి? సింపుల్గా చెప్పాలి అంటే ఎక్కువసేపు కూర్చొని ఒకే చోట అలా కుప్పలా కూర్చొని ఉండడము, పడుకోవడము, నడక లేకపోవడము, ఆఫీస్ డెస్క్ల దగ్గర అలాగే రోజంతా కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చి సోఫాల్లో టీవీ ముందు కూర్చొని మళ్ళీ పడుకోవడము, తినడము, ఇదే పనిగా ఉన్న వాళ్ళల్లో హార్మోనల్ ఇష్యూస్ అతి చిన్న వయసులోనే వస్తాయి. ఆహారంలో మార్పులు చేస్తే సరిపోదు, డైటింగ్ చేస్తే సరిపోదు, శరీరానికి వ్యాయామం కూడా అవసరం. అలాగే రోజంతా కుదేలేసినట్టుగా ఒకే చోట కూర్చోకుండా ఆఫీస్ డెస్క్ దగ్గరైనా కాస్త అటు ఇటు తిరుగుతూ ఉండడము, నడుస్తూ ఉండడము. ముఖ్యంగా తినగానే పడుకోవడము చేయకూడదు, తినగానే కూర్చోవడము చేయకండి. కాదు, మనం 1 గంటకు భోజనం తింటున్నామే అనుకుందాం, ఒక 12ంటికి ఒక్క కీరదోసకాయ పెద్దది ఒకటి తీసుకొని తినండి. భోజనానికి గంట ముందు, ఖచ్చితంగా గంట ముందు ఫైబర్ ఇంటేక్ని పెంచాలి. అంటే ఏ కీరదోసకాయో, ఏ క్యారెట్లో, ఒక హాస్టల్లో ఉన్నవాళ్ళు, ఆఫీసులలో ఉన్నవాళ్ళు కూడా కేవలం జస్ట్ తొక్కని లైట్గా పీల్ చేసేసిన కీరదోసకాయ తింటే బ్లడ్ షుగర్ స్పైక్స్ని చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు. బట్టతలకు కారకాలైన DHTని కూడా చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు. అలాగే టీలలో మసాలా టీస్ ప్రిఫర్ చేయడం చాలా ఇంపార్టెంట్. యాలుకలు అంటే ఇలాచీ మరియు దాల్చిన చెక్క లాంటివి టీలో యాడ్ చేసుకోవడం వల్ల షుగర్ కొద్దిగా తగ్గించుకున్నా కానీ టేస్ట్లో ఏ తేడా రాకపోగా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇంకొక మంచి అలవాటు ఏంటి తెలుసా? లంచ్కి మనం ఎంత క్వాంటిటీ తీసుకెళ్తామో అన్ని 2 పోర్షన్స్గా విడదీసి వాటిలో ఒక పోర్షన్ భోజనానికి, మరొక పోర్షన్ భోజనం తర్వాత 3-4 గంటలకు ఆకలిస్తే మరికొద్దిగా తినడానికి యూజ్ చేసుకోండి. పోర్షన్ కంట్రోల్ని కూడా మెయింటైన్ చేయొచ్చు. అంటే క్వాంటిటీ చాలా తక్కువ మోతాదులో తీసుకుని, ఒక్కొక్కసారి మనకు నిజంగా అంత ఆకలి లేకపోయినా రుచిగా ఉంది కదా అని కొంచెం ఎక్కువ మోతాదులో తినేస్తూ ఉంటాం కదా. అలాంటి వారికి ఈ పోర్షన్ కంట్రోల్ అనేది, ఈ అమౌంట్ని తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. స్నాక్ టైంలో వీలైనంత వరకు టీ, కాఫీలను అవాయిడ్ చేస్తూ ఫ్రూట్ కానీ, ఉప్పు శనగలు కానీ, ఏ స్వీట్ పొటాటో ఉడికిచ్చింది కానీ తీసుకోవడం అనేది కూడా చాలా మంచి స్నాక్ ఆప్షన్. ప్యాకేజ్డ్ ఫుడ్, క్యాండ్ ఫుడ్ లేదా బాటిల్స్లో మనం కొనుక్కునే ఫుడ్, వీటిని ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్ని అవాయిడ్ చేయాలి. బార్బెక్యూడ్ ఫుడ్, బాగా మాడినవి, బాగా వేపినవి అలాంటివి అవాయిడ్ చేసుకోవడం ద్వారా కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చక్కటి కంట్రోల్ని సాధిస్తాయి. ఏ పూటైనా ఎక్కువగా తినేసామనిపిస్తే మరుసటి పూట కేవలం వెజిటబుల్ సూప్స్ తీసుకోనో, లేదా ఎక్కువసేపు నిలబడి పనిచేయడం ద్వారానో చెమటలు బాగా కారేలాగా వ్యాయామం ఎక్కువ చేయడం లాంటివి ప్లాన్ చేసుకోవాలి. ఆ ఫైబర్ ఇంటేక్ని పెంచడం కోసము, కార్బోహైడ్రేట్స్ని తగ్గించడం కోసము, బ్లడ్ షుగర్ స్పైక్స్ని తగ్గించడం కోసమే ఈ మధ్య ఈ బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్, హోల్ వీట్ పాస్తా ఇలాంటివన్నీ వాడుతూ ఉన్నారు. సో ఇది ఫైబర్ని పెంచి డైజెషన్ ప్రాసెస్ని స్లో డౌన్ చేసి తద్వారా బ్లడ్ స్పైక్స్ని కూడా ఇమీడియట్గా పెంచకుండా న్యూట్రల్గా ఉండేలాగా చూస్తాయన్నమాట. ఎంతైనా వెజిటబుల్ ఫైబర్ అనేది చాలా ముఖ్యం. ఆ తర్వాతే ఈ ఓట్ మీల్ ఫైబర్ అయినా సరే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న హోల్ వీట్ బ్రెడ్ ఇలాంటివన్నీ కూడా ఈ ఫైబర్ నెక్స్ట్ డే వస్తుంది. సో హోల్సమ్ ఫుడ్స్కి మీరు స్టిక్ అయి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ షుగర్స్ అనేవి తక్కువనే ఉంటాయి. రీసెంట్ టైమ్స్లో ఒక అమ్మాయి వచ్చింది, డైటింగ్ చేయాలనుకుంటున్నాను, హార్మోనల్ ఇష్యూస్ వచ్చినాయి,
నన్ను డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేయమన్నారు. సో నేను కేవలం జ్యూస్లే తాగుతున్నాను ఈ మధ్య అని చెప్పారు. ఇది కూడా కరెక్ట్ కాదు, ఇది మరీ దారుణం. ఫ్రూట్ని క్రష్ చేయొద్దు కదా, అది కూడా బ్లడ్ షుగర్ స్పైక్స్ని కలగజేసి మీ హార్మోనల్ ఇష్యూని ఎంతకి తగ్గకుండా చేస్తుంది అని నేను చెప్పినప్పుడు వారు ఏమన్నారంటే, నేను పల్పుని కూడా వేసే తాగుతున్నానండి, చక్కెర యాడ్ చేయట్లేదు అని. నో, మనం చక్కెర యాడ్ చేయకుండా పల్పుని గ్రైండ్ చేసేసాక యాడ్ చేసినప్పుడు అక్కడ ఫ్రూట్ క్రష్ అయ్యి విపరీతంగా షుగర్స్ పెరిగిపోయినాయి అందులో. అది మనం తాగేసినప్పుడు గబుక్కున బ్లడ్ షుగర్ స్పైక్స్ అనేవి విపరీతంగా జరుగుతాయి. సో ముఖ్యంగా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు, డైటింగ్లో ఉన్నప్పుడు చాలా మంది జ్యూసెస్ తీసుకోవడం వల్ల డైట్ చేస్తున్నాము, బరువు పెరగము అనుకుంటూ ఉంటారు. ఇది సరికాదు. కావాలంటే వెజిటబుల్ సూప్స్ని ఫైబర్తో ఇంక్లూడ్ చేసి తీసుకోండి, వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోండి. ఆకుకూరల్ని జ్యూస్ చేయాలనుకుంటే కాస్త మగ్గపెట్టి ఆ తర్వాత జ్యూస్ చేసుకోండి. ఇలాంటి నియమాలు పాటించాల్సిందే. పళ్లను జ్యూస్ చేయకండి, పళ్లను రాత్రిపూట తీసుకోకండి. ప్రోటీన్ ఫుడ్, ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్ రాత్రిపూట వద్దు. వెజిటబుల్ జ్యూసెస్, వెజిటబుల్ సూప్స్ విత్ ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోండి. రాత్రులు ప్రోటీన్ని అవాయిడ్ చేయండి. ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అలాగే వెయిట్ లాస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి చిన్న చిన్న నియమాలు చక్కగా హెల్ప్ అవుతాయి. బ్లడ్ షుగర్ని చాలా న్యూట్రల్గా, ఆప్టిమల్గా పెట్టడంలోనూ డిహెచ్టి, బట్టతల వ్యవహారానికి సంబంధించిన డిహెచ్టి లెవెల్స్ని పెరగనీయకుండా చేయడంలో ఇటువంటి నియమాలు ఎంతగానో పనికొస్తాయి. హోప్ యూ లైక్ దిస్ వీడియో వ్యూయర్స్. థ్యాంక్ యూ.